ప్రధానంగా ఈసారి వాసుపల్లి గారు హ్యాట్రిక్ కొడతానంటున్నారు మీ ఎమ్మెల్యే. అది 2 సార్లు ఓడిపోయిన వంశీకృష్ణ యాదవ్ మళ్ళీ పోటీ చేసి ఫస్ట్ టైం గెలుస్తానంటున్నారు. ఎవరిని గెలిపించుకుంటున్నారు? మేము వాసుపల్లి గారిని గెలిపించుకుంటాం. వాసుపల్లి గారిని. ఎందుకమ్మా? అతను చేసిన మంచి పనులండి. ఏ పేదవాళ్ళకి లేకపోయినా సరే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవారు, అన్నీ చేసేవారు అన్నమాట. ఏం డెవలప్ చేశారమ్మా? 2 సార్లు గెలిచారు ఆయన. ఏం డెవలప్ చేశారు మీరు? ప్రజా దర్బార్ పెట్టి అందరినీ పేదవాళ్ళకి రేషన్ కార్డులని, ఇల్లులని, అంటే ఆరోగ్యం బాగోకపోయినా వాళ్ళకి ఇంటికి వెళ్ళి స్వయంగా డబ్బులు అది ఇచ్చేవారు. అది గెలుస్తారమ్మా గ్యారంటీ. మా కార్పొరేటర్ గారు కూడా మంచి పనులు చేస్తున్నారు ఇక్కడ 37వ వార్డులో. అవన్నీ గమనించి మేము మా కార్పొరేటర్కి సపోర్ట్ చేసి మేము వాసుపల్లి గారికి చేస్తున్నాం. వాసుపల్లి గారికి గెలుస్తారమ్మా? గ్యారంటీగా హ్యాట్రిక్ కొట్టారు. గెలిపించుకుంటారా? మేము గెలిపించుకుంటాం సార్. జగన్ గారి పరిస్థితి ఏంటమ్మా? జగన్ గారు గెలుస్తారా? జగన్ గారు గెలుస్తారండి. జగన్ మన వాసుపల్లి గారు ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా మన జగన్ రావడానికి. ఆపలేము. వంశీ గారి పరిస్థితి ఏంటి? ఆయనకి ఏమైనా అవకాశం ఉంది? అతను స్థానికంగా లేరు కదండి. అతను ఎవరో కూడా ప్రజలకు తెలియదు. సౌత్లో ఎవరికి తెలియదు. ఏదో పార్టీగా కొంతకాలం చేశారు కానీ మనకి ఈ ప్రజలకు మాత్రం అతని పరిచయం లేదు. స్థానికంగా మా వాసుపల్లి గారు గెలుస్తారంటారు. మహిళలుగా మీ ఓటు ఆయనకేనా? ఆయనకే. 2 సార్లు గెలిచిన వాసుపల్లి 3వసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. పొత్తులో భాగంగా వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? మాకు వాసుపల్లి గణేశ్ గెలుస్తారా? ఎందుకండి వాసుపల్లి? వాసుపల్లి గణేశ్ ముందు మాకు బాగా పరిచయం, మంచి పనులు చేశారు. మనకి అతనే గెలుస్తారని నమ్మకం. 2 సార్లు గెలిచారు కదా, ఏం చేశారు ఆయన? చాలా చేశారు. చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారు సార్. అందుబాటులోనే ఉంటారు. ఎందుకు ఓటు వేయాలంటారు ఆయనకి? మంచి పనులు చేసే వాళ్ళకి వేయాలి కదండి ఓటు. మరి వంశీకృష్ణ యాదవ్ 2 సార్లు ఓడిపోయారు ఈస్ట్ లో, ఇప్పుడు 3వసారి ఇక్కడికి వచ్చారు ఆయన. ఆయనకి ఎందుకు? వంశీకృష్ణ మాకు తెలియదు సార్. మాకు తెలియదు. లోకల్ కాదు ఆయన? లోకల్ ఏమో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. తెలీదా? మాకు వాసుపల్లి గణేశే బాగా తెలుసు. అవునా? ఎందుకు? ఆయన జాలాడు కదండి. ఆయన జాలైనా మనకి బాగా తెలిసిన అతను. బాగా తెలుసా? మా పండుగలు మాకు ఏ విషయాలు కానీ పిలిచినా వస్తుంటారు. వస్తుంటారు. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశాలు ఉన్నాయండి. మెజార్టీ ఏమైనా వస్తుందా? తక్కువ మెజార్టీ అంటే మన జనసేన దీని మీద మనకి ఎక్కువే వస్తుంది. వైసీపీ గెలుస్తుంది అంటారా? వైసీపీ హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కొడతారండి.